అందరికీ నమస్కారం. ఏంటి వాణి ఇది? గంట నుండి ఒకటే వాదన. నీతో నా వల్ల కావట్లేదు. రోజు ఇదొక గోల అయిపోయింది నీతో అంటూ గట్టిగా అరుస్తున్నారు శ్రీరామ్ తన భార్యపై. ఆ మాట మీరు కాదు, నేను అనాలి. ఎన్ని రోజులైంది మీరు ఆఫీస్ నుండి తిన్నగా ఇంటికి రాక? 3 నెలల నుండి చూస్తున్నా. రాత్రి 8 దాటేదాకా బయట స్నేహితులంటూ ఉండిపోతున్నారు. రాగానే తిని వెంటనే పడుకుంటున్నారు. ఇక పొద్దున్నే ఒకటే హడావిడి. అసలు మీరు నాతో పిల్లలతో గడిపి ఎంతకాలమైందో తెలుసా? రోజు పిల్లలు నాన్న నాన్న అంటూ మీకోసం చూసి చూసి నిద్రపోతున్నారు. ఇలా అయితే ఎలా అండి? కనీసం ఇవాళ ఆదివారం, ఇవాళ కూడా ఇంట్లో ఉండకుండా మాతో గడపకుండా ఫ్రెండ్స్ పార్టీ అంటూ వెళ్ళిపోతున్నారు. కొంచెం కూడా మీకు నా గురించి పట్టదా? ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో తెలుసా మీకు? ఒంటరిగానా? ఎక్కడున్నావు? నీతో పాటు పిల్లలు ఉన్నారు. నీ కాలక్షేపాలు నీకున్నాయి కదా. ఏం తక్కువయ్యాయి అని నీకు ఒంటరిగా అనిపిస్తుంది? మీకు అలానే ఉంటుంది. అయినా మునుపు లేని కొత్త సరదాలు, స్నేహితులు మీకు ఎక్కువైపోయాయి లేండి. అందుకే నన్ను దూరం పెడుతున్నారు. అవును, ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏంటండి మీరు ఇలా వాదిస్తున్నారు? అరే, ఇంట్లో ఉండండి అన్నదానికి ఇందాక నుండి ఒకటే రాద్ధాంతం చేస్తున్నారు. సరే, ఇంట్లోనే ఉంటాను. చాలా. అసలు ఇంట్లో ఉండి నేనేం చేయాలి చెప్పు అని చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్. శ్రీరామ్ విసిగించుకోవడంతో వాణి కూడా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయింది. కానీ గదిలోంచి వచ్చిన శ్రీరామ్ మాత్రం అటూ ఇటూ తిరుగుతూ లోపల వాణిని తిట్టుకుంటున్నాడు. ఈలోపు ఆ రూమ్కి కాస్త పక్కగా పిల్లలు మాట్లాడుకుంటుంటే వారి మాటలలో డాడీ అని వినిపించడంతో ఏంటా అని కిటికీ దగ్గరకు వెళ్ళి వారి మాటలు వింటున్నాడు. బన్నీ, అక్క, డాడీ ఎందుకు మమ్మీని తిట్టాడు? వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని తన 10 ఏళ్ల అక్కని అడిగాడు బన్నీ. స్వీటీ, డాడీ బయటకు వెళ్తాను అంటే మమ్మీ వద్దంటుంది బన్నీ. అందుకే డాడీ మమ్మీని అరుస్తున్నారు. బన్నీ, ఎందుకు వద్దు అంటుందక్క? స్వీటీ, ఎందుకు ఏంటి బన్నీ? డాడీ కొన్ని డేస్ నుండి ఇంటికి లేట్గా వస్తున్నారు కదా, అందుకు. బన్నీ, వస్తే ఏమైందక్క? మమ్మీకి ఎందుకు కోపం వస్తుంది? స్వీటీ, బన్నీ, మనం రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, మళ్ళీ కొద్దిసేపు ఉండి ట్యూషన్కి వెళ్ళిపోతాం, రాగానే తినేసి నిద్రపోతాం. మనలాగే డాడీ కూడా అంతే. మన ముగ్గురం వెళ్ళిపోతే పాపం మమ్మీ ఒక్కతే కదా ఇంట్లో ఉండేది, మనకి అన్నీ చేసి పెట్టేది. మనకి మమ్మీ డాడీ తోడు ఉన్నారు అని అనిపిస్తుంది కాబట్టి మనకి ఏం అనిపించట్లేదు. డాడీకి కూడా బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి డాడీకి కూడా ఒంటరిగా అనిపించట్లేదు. కానీ మమ్మీకి మన ముగ్గురం తప్ప ఎవరున్నారు చెప్పు? అందుకే మమ్మీకి మనం పట్టించుకోపోయేసరికి బాధేసింది. బన్నీ, మరి మనం స్కూల్కి డాడీ ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అక్క? స్వీటీ, బన్నీ, రోజు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అది అమ్మకి కూడా తెలుసు. కానీ ఈరోజు సండే, మనకి సెలవు కూడా. కానీ ఈరోజు నేను ఇంట్లో ఉన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నువ్వు బోర్ కొడుతుందని నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆడుకొని ఇప్పుడే ఇంటికి వచ్చావు. మళ్ళీ వెళ్తా అంటున్నావు. నేను కూడా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. మళ్ళీ మనం ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిపోతాం. మనలాగే డాడీ కూడా ఇవాళ చాలా లేట్గా లేచారు. వెంటనే మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అంటున్నారు. కానీ మమ్మీకి ఎవరున్నారు ఫ్రెండ్స్? పాపం మమ్మీకి అన్నీ మనమే కదా. మరి కనీసం సండే రోజు కూడా మమ్మీతో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంటే పాపం మమ్మీకి బాధ అనిపించదా? నువ్వు చెప్పు. బన్నీ, నిజమే అక్క, పాపం మమ్మీ ఇప్పటికే బాధపడుతుంది. మళ్ళీ డాడీ కూడా తిట్టేశారు. పాపం ఇంకా బాధపడుతుంది కదా. అయినా డాడీ మనతో ఇంతకుముందు ఆడుకునేవారు కాబట్టి మనం కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఈవినింగ్ కూడా డాడీ అందరినీ బయటకు తీసుకెళ్లేవారు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు డాడీ ఉండట్లేదు. మనం హ్యాపీగా లేము. పాపం మమ్మీ అయితే ఇంకా కదా. స్వీటీ, అవునురా, ఏం చేద్దాం? మమ్మీ చెప్పినా డాడీ వినట్లేదుగా అని ఇద్దరు దిగులుగా కూర్చున్నారు. వాళ్ళ మాటలు విన్న శ్రీరామ్కి కూడా గత కొంతకాలంగా తన ప్రవర్తన గుర్తొచ్చి చాలా గిల్టీగా అనిపించింది. శ్రీరామ్, పాపం వాని బాధలో కూడా న్యాయం ఉంది కదా. నేనే వీళ్ళని ఇలా వదిలేసి నా సరదాలు చూసుకున్నాను. కానీ ఏ రోజు నోరు తెరిచి వాని తను ఏది అడగలేదు. పిల్లలు కూడా ఇది కావాలి అని అడగరు. అలా తను అన్ని చూసుకునేది. కానీ నేను తననే విస్మరించాను. తప్పు నా దగ్గర పెట్టుకొని పాపం తనని అరిచేశాను. ఎంత బాధపడుంటుందో. రోజు ఒంటరిగా ఇంట్లో ఒక్కతే ఉంటుంది. మేము ఉన్నంతసేపు పనే సరిపోతుంది పాపం. పని అయ్యాక తనతో ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఎవరం ఉండం. అలా తనతో ఉండేది, మాట్లాడేది ఈ ఒక్కరోజే కదా. ఈ రోజు కోసం తాను వారమంతా ఎదురు చూస్తుంటుంది. కానీ ఇవ్వలేము. ఇలా అని ఒక్క క్షణంలో బాధ అనిపించగానే వెంటనే హాల్లోకి వచ్చి వాణిని చూశాడు. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది. అలా ఉన్న తను కనురెప్పలు మాటున ఉన్న తడి తెలుస్తూనే ఉంది.
బాధగా అనిపించి వెళ్ళి పక్కన కూర్చొని తన చేతిని తన 2 చేతుల మధ్యకి తీసుకొని, సారీ వాణి, చాలా హర్ట్ చేశా కదా నిన్ను. వాణి కళ్ళు తెరిచి చూసి ఏం మాట్లాడకుండా తలదించుకుంది. శ్రీరామ్, వాణి ప్లీజ్ నాతో మాట్లాడవా? సారీరా, నేను నిన్ను చాలా ఇగ్నోర్ చేశాను, నన్ను క్షమించవా అని సున్నితంగా తన చేతిని నొక్కాడు. వాణి, అయ్యో అదేంటండి, క్షమించమనంత తప్పు మీరేం చేయలేదు. శ్రీరామ్, నేను ఏం చేశానో నాకు తెలుసు వాణి. నా గురించి నేను ఆలోచించుకున్నాను, కానీ నీ గురించి క్షణము కూడా ఆలోచించలేకపోయాను. పిల్లలు చెప్పిందాకా కూడా నాకు నా తప్పు తెలియలేదు. వాణి కంగారుగా, పిల్లలా అని వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? నా వల్ల మీరు వాళ్ళ ముందు తక్కువ కావడం నేను భరించలేనండి. ఇప్పుడే వాళ్ళను గద్దిస్తాను ఉండండి అని పిల్లల దగ్గరికి అని లేవబోయింది. శ్రీరామ్, ఆగు అని, పాపం వాళ్ళు నన్ను ఏమనలేదు అని బయట కూర్చొని పిల్లలు మాట్లాడుకున్నదంతా చెప్పాడు. అంతా విన్న వానికి చాలా సంతోషంగా అనిపించింది. చిన్న వయసులోనే వాళ్ళు తన గురించి ఆలోచించినందుకు. వాణి, నిజంగా మన పిల్లలు బంగారాలండి. శ్రీరామ్, నిజమేనోయ్, అప్పుడే తప్పుల గురించి ఆలోచిస్తున్నారు. అంతా వాళ్ళ అమ్మ పెంపకం. ఈ అమ్మ మీద వాళ్ళకి ఉన్న ప్రేమ అని వాణి బుగ్గ మీద వేలితో చిటిక వేశాడు నవ్వుతూ. వాణి సిగ్గుపడుతూ పోండి అంటుంటే, అదేంటి వాణి, ఇప్పటిదాకా ఇంట్లో ఉండట్లేదని తిట్టేసి తీరా నేను రియలైజ్ అయ్యాక ఇప్పుడు పొమ్మంటావు అనగానే ఒక్క క్షణం శ్రీరామ్ని కోపంగా చూసి అంతలోనే హాయిగా నవ్వేసింది వాణి. తనతో పాటే శ్రీరామ్ కూడా. ఇంతలో పిల్లలు రావడంతో దూరం జరిగి ఇద్దరిని దగ్గరికి తీసుకొని ముద్దు చేశారు. బన్నీ, డాడీ అప్పుడే మమ్మీ నువ్వు కాంప్రమైజ్ అయ్యారా? శ్రీరామ్, హా నాన్న, మరి మా స్వీటీ బన్నీలు గుడ్ చిల్డ్రన్స్ కదా, అందుకే వాళ్ళ డాడీని తన తప్పు తెలుసుకునేలా చేశారు. స్వీటీ, అంటే డాడీ? శ్రీరామ్, అది అంతేలే బంగారం, మీరు ఇద్దరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, మనం బయటికి వెళ్దాం. బన్నీ, నిజంగానా డాడీ? వాణి, హా అవును నాన్న, మీరు వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వదురు పదండి అంటూ శ్రీరామ్ వైపు నవ్వుతూ చూసిన వాళ్ళని లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్తున్న వాళ్ళని చూస్తున్న శ్రీరామ్, ఒక్కోసారి పిల్లలే పెద్దవాళ్ళ కంటే బాగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్ని మాటలతోనే పాఠాలు చెప్తారు అని అనిపించింది. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.